మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ట్రెండ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంతకు మీ ఇంట్లో వినాయకుని పెట్టారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేత్తో చేశారా లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నారా? నేనైతే నా చేతులతోనే ఈసారి గణేషుని విగ్రహం చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఫస్ట్ టైం ఇలా నేను నా చేతులతో విగ్రహాన్ని చేయటం. ఇంతకుముందు ఒకసారి పసుపుతో చేశాను, అంటే ఒక్కసారి చేశాను. అసలు ఇలా బంకమట్టితో ఇలా చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ ఇది నాకు వచ్చిద్దా రాదా అన్న ఐడియాతో అస్సలు చేసేదాన్ని కాదు. కానీ ఎలాగైనా ఈ ఇయర్ మాత్రం నా చేతులతో చేసిన గణేషుల్నే నేను పూజించుకోవాలి అని చెప్పి చక్కగా ఈవినింగ్ 4-5కి అలా వెళ్ళి బంకమట్టి తీసుకుని వచ్చి ఇలా కూర్చున్నాను. ఇంకా 1-2 అవర్స్ అయితే పట్టింది ఇదంతా ఫినిషింగ్ కూడా చేయటానికి. నాకైతే నా లైఫ్లో ఫస్ట్ గణేషుని తయారు చేశానని చెప్తాను. చిన్నప్పుడు ఎప్పుడో ఒక తొండం పెట్టి కొంచెం మట్టికి వినాయకుడు అయిపోయాడు అని చెప్పేదాన్ని. ఇంకా సిద్ధు పక్కనుంది మా అర్షి. సో వీళ్ళిద్దరు కూర్చుని చక్కగా చూస్తున్నారు. నేను చేసేది మా అక్క వీడియో తీస్తుంది. ఇలా చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్ చాలా టైం పట్టింది. ఇంత బాగా గణేషుని విగ్రహం వచ్చిద్దని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దూరం నుంచి చూసి నాన్న కొనుక్కొచ్చారా లేకపోతే చేశారా అని అడిగాడు. అలా అడిగినందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఇంతకీ ఈ విగ్రహం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇంట్లో పూజ చేసుకున్నారా లేదా కూడా కామెంట్ చేయండి. ఇంట్లో మీరు పూజ చేసుకున్న బొమ్మ మీరు చేశారా లేకపోతే బయట నుంచి తెచ్చారా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇంతకీ నా విగ్రహం ఎలా ఉందో కూడా చెప్పండి. నేనైతే చాలా ప్రశాంతంగా ఇప్పటివరకు ఎప్పుడు నేను ప్రశాంతంగా పూజ చేసుకుందా లేదు. ఎందుకంటే ఈ ఇయర్ నా చేతులతో నేను గణేషుని తయారు చేశాను కదా, ఆ హ్యాపీనెస్లో మంచిగా అయితే పూజ చేసుకున్నాం ఈరోజు. నెక్స్ట్ డే ఆ పూజ లాగ్ కూడా వచ్చింది చూడండి. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ 7:30-7 అయిపోయింది. నేను మొత్తం ఫినిషింగ్ అవి ఇవి చేసేసరికి. సో మొత్తానికి ఫైనల్గా ఇలా ఉంది. కింద బేస్ కూడా వేశాను. ఇంతకీ వీడియో ఎలా ఉంది చెప్పలేదు.